ఆన్‌లైన్‌లో చీప్‌గా కొంటే క్వాలిటీ డౌట్. ఆఫ్‌లైన్‌లో చూసి కొంటే రేట్ ఎక్కువ. ఆన్‌లైన్ షాపింగ్, ఆఫ్‌లైన్ షాపింగ్. ఈ రెండిటికి 2 డిఫరెంట్ ఫీలింగ్స్. వేరు వేరు ఫీలింగ్స్. 2 ఇంపార్టెంటే. కానీ మీ స్టైల్‌కి సూట్ అయ్యేది ఒకటి మాత్రమే. అది ఏది? ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాను. మీ షాపింగ్ డెసిషన్స్‌ని స్మార్ట్‌గా క్రియేట్ చేసే జేకే స్ఫూర్తితో నేను జయ. ఇంట్లో కూర్చొని పైజామాలో కూడా షాపింగ్ కంప్లీట్ చేసేసేయచ్చు. అంటే సౌకర్యం. వేల ప్రోడక్ట్స్, వేల బ్రాండ్స్ అంటే ఎక్కువ ఆప్షన్స్. ట్రాఫిక్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పార్కింగ్ ఇష్యూస్ ఉండవు. క్యూలో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. టైం సేవ్ అవుతుంది. ఓకే, ఇదంతా ఆన్లైన్ షాపింగ్లో ఉండే మజా. అంతెందుకు, ఉదయం కాఫీ తాగుతూ నెక్స్ట్ వీక్ పార్టీకి డ్రెస్ ఆర్డర్ చేసేయచ్చు. ఓకే, ఇదంతా కూడా నాణానికి ఒక వైపు. ఇక రెండో వైపు చూస్తే ఆర్డర్ చేసేటప్పుడు ఫోటోలో ఒకలా ఉంది, రియాలిటీలో ఇంకోలా ఉంది. అంటే ప్రోడక్ట్ క్వాలిటీ డౌట్. షూ, డ్రెస్ సైజెస్ చేంజ్ అయిపోయినాయి, రిటర్న్ చేసేయచ్చు. దానికి కొంత పేషెన్స్ కావాలి. ఇలా ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్లో ఉండే సౌకర్యాలు మరియు అసౌకర్యాలు. ఓకే, అదే ఆఫ్లైన్ షాపింగ్ అబ్జర్వ్ చేస్తే వెళ్ళి తాకి చూసి ట్రయల్ చేసి కొనొచ్చు. అంటే టచ్ అండ్ ఫీల్ అనమాట. అలాగే కొన్న వెంటనే ఇంటికి తెచ్చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్. ఓకే, ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి సరదాగా షాపింగ్కి వెళ్ళొచ్చు. సోషల్ ఎక్స్పీరియన్స్. అలాగే ఇవి కాకుండా దీనిలో కూడా మనకు ఇవన్నీ కూడా మనకు నచ్చేవి అనమాట. మనకు నచ్చనివి ఏంటి అంటే గంటల పడి తిరగటం, అలసిపోవటం, టైం వేస్ట్ అవ్వటం. రోజుకి మహా అయితే 1 or 2 షాప్స్ మాత్రమే తిరగగలం. లిమిటెడ్ ఆప్షన్స్. ఓకే, సో ఇలా ఆన్లైన్ షాపింగ్, ఆఫ్లైన్ షాపింగ్ రెండిట్లో కూడా ప్లస్ మైనస్ 2 ఉన్నాయి. కానీ మన షాపింగ్కి ఎప్పుడు ప్లస్లే ఉండాలి. ఓకే, అలా ఉండాలి అంటే మనము మన అవసరం, మన పరిస్థితి, మన బడ్జెట్ని బట్టి మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, సపోజ్ మన ఇంట్లో పెళ్ళి ఉంది, లేదా ఏదైనా ఒక పెద్ద ఈవెంట్ ఉంది, ఒక డ్రెస్సెస్ కొనాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆఫ్లైన్ వెళ్ళి ట్రై చేసి కొనుక్కోవాలన్నమాట. ఓకే, అలా కాకుండా సింపుల్ కిచెన్ ఐటమ్స్ లేదా బుక్స్ కొనాలి. ఇవి టైం వేస్ట్ చేసుకోకుండా జస్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఓకే, రేపే బర్త్డే పార్టీ ఉంది, గిఫ్ట్ కొనాలి. ఇమీడియట్గా షాప్కి వెళ్ళి డైరెక్ట్గా కొనుక్కోవటం మంచిదన్నమాట. ఓకే, అట్లాగే సిల్వర్ ఐటమ్స్ ఇలాంటివి కూడా ఆఫ్లైన్లో కొనుక్కోవాలి. డైలీ యూజ్ ఐటమ్స్, టూత్పేస్ట్, షాంపూ, కుకింగ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలాగా మన అవసరాన్ని బట్టి ఆఫ్లైనా ఆన్లైనా అనేది మనం ప్రిఫర్ చేయాలి. ఓకే, అలాగే పరిస్థితిని బట్టి కూడా మనము ఆన్లైనా ఆఫ్లైనా అని షాపింగ్ మోడ్ మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఎలా అంటే ఆఫీస్ టైం ఎక్కువ ఉంది, ట్రాఫిక్లో తిరిగే టైం లేదు, అలాంటప్పుడు ఆన్లైన్ షాపింగ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, అలా కాకుండా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, హెల్త్ బాగాలేకనో లేకపోతే వర్షం పడుతుందనో, అలాంటప్పుడు కూడా ఆన్లైన్ షాపింగ్ ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, అలా కాకుండా పిల్లలతోటి వీకెండ్లో సరదాగా బయట స్పెండ్ చేయాలి, షాపింగ్ మజా ఉండాలి అనుకున్నప్పుడు ఆఫ్లైన్ షాపింగ్ బెటర్. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు, ల్యాప్టాప్ ప్రాబ్లం వచ్చింది, ఛార్జర్ కొనాలి ఇమీడియట్గా, సో డైరెక్ట్గా షాప్కి వెళ్ళి ఆఫ్లైన్ షాపింగ్ ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో ఇలాగా పరిస్థితిని బట్టి కూడా మనం షాపింగ్ మోడ్ని మార్చుకోవాల్సి వస్తుంది. ఇక బడ్జెట్ని బట్టి అంటారా, సేవింగ్స్ ఉండేలా చూసుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో ఆఫర్స్, కూపన్స్, ఫ్లాష్ సేల్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని ఆన్లైన్ షాపింగ్ చేయటం బెటర్ అనమాట. ఓకే, సో అలా కాకుండా కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు, లాంగ్ రన్లో కూడా దాని క్వాలిటీ బాగుండాలి అనుకున్నప్పుడు, క్వాలిటీకి ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఆఫ్లైన్ షాపింగ్ ప్రిఫర్ చేయాలి. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే మన ఇంట్లో ఏదైనా ఒక అకేషన్కి ఎక్కువ గిఫ్ట్ ఐటమ్స్ కొనాలి అనుకున్నప్పుడు ఆన్లైన్లో హోల్సేల్ మార్కెట్ ఉంటుంది, దాన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. అంటే బల్క్ పర్చేజెస్కి హోల్సేల్గా ఆన్లైన్లో ప్రిఫర్ చేయటం బెటర్ అనమాట. ఓకే, సో ఇలా బడ్జెట్ ప్రకారం మనం చూసుకున్నప్పుడు ఒక ఐటమ్ని ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండిట్లో చెక్ చేసుకొని ప్రైస్ ఎక్కడ తక్కువ ఏది తక్కువ చెక్ చేసుకొని
అక్కడ ప్రిఫర్ చేయటం అనేది ఆన్లైన్ ఆఫ్లైన్ కాంబినేషన్ మోడ్ అన్నమాట. ఇది బడ్జెట్ని బట్టి ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆన్లైన్లో ఏదైనా ఐటమ్ పర్చేజ్ చేయాలి అని అనుకున్నప్పుడు కంప్లీట్గా 100% రివ్యూస్ రేటింగ్స్ మీద డిపెండ్ అయ్యి కొనొద్దన్నమాట. అవి కంప్లీట్గా మనం డిపెండబుల్ కాదు. ఆ రివ్యూస్ రేటింగ్ పెయిడ్ రివ్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అందుకనే ఒక 50% రివ్యూస్ రేటింగ్ మీద డిపెండ్ అయ్యి రిమైనింగ్ 50% మీరు అబ్జర్వ్ చేయండి, మీరు కంపేర్ చేసుకోండి, చెక్ చేయండి. మీ క్వాలిటీ కానీ, సైజెస్ కానీ, ఐటమ్స్గా కలర్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేయండి ఒక 50%. ఓకే, చూసారా మరి అవసరము, పరిస్థితి, బడ్జెట్ని బట్టి షాపింగ్ మోడ్ మారాలి. ఓకే, సో అంతేగాని ఒకే పద్ధతికి మిమ్మల్ని మీరు బంధించుకోకుండా ఆ సిచ్యువేషన్ బట్టి ఆఫ్లైన్ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ అని ప్రిఫర్ చేస్తే ఆ షాపింగ్లో హ్యాపీనెస్, స్మార్ట్ షాపింగ్ ఉంటుంది, మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.